హలో హీరోస్, ఇదిగోండి మన ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మనం ప్రయాగ్రాజ్ రాంబాగ్లో అయితే ట్రైన్ ఎక్కాము వారణాసి వెళ్ళడానికి. ఇదిగోండి బ్రిడ్జ్ మెన్స్ కింద కనబడుతుంది కదా వ్యూ, అదే మనకి కుంభమేళా జరిగిన ప్లేస్ అయితే. ఇదిగోండి మొత్తం క్లియర్గా వ్యూ ఉండిద్ది. కాకపోతే నా ఫోన్లో లైట్ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అవడం వల్ల మీకు క్లారిటీ అయితే లేదు, కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. మనం కుంభమేళా వీడియోస్ అన్ని చూపించాం కదా, అవన్నీ కింద ఉన్న ప్లేస్లోనే ఉంటాయి. ఇదిగోండి చూడండి మొత్తం ఎంత బాగుందో వ్యూ అయితే. మనమైతే వారణాసి జంక్షన్కి అయితే వచ్చేసాము. జై మహాకాల్. సో మనం అయితే ఇప్పుడు వారణాసి జంక్షన్ లో అయితే దిగిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 12 అవుతుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ కాశీ విశ్వనాథ టెంపుల్ అండ్ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఇంకా విశాలాక్షి టెంపుల్ మూడు అయితే చూడాము. ఫస్ట్ మీకు ఘాట్ అయితే చూపిస్తాను. మనం మార్నింగ్ లేసి మణికంఠ ఘాట్కి వెళ్దామని చూస్తుంటే ఇదిగోండి ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఈ టెంపుల్ అయితే సగం భూమిలోకి అయితే కింద కూరుకుపోయింది. చూడండి ఇదిగోండి కింద కనబడుతుంది కదా, సగం టెంపుల్ భూమిలోకి కూరుకుపోయింది. ఇది ఫస్ట్ నుంచి ఇలా ఉందా లేదంటే ఈ మధ్య కూరుకుపోయిందో తెలియదు, కానీ సగం టెంపుల్ అయితే భూమిలో కూరుకుపోయింది. ఇక్కడ ఎదురు కనబడుతుంది కదా సైకిల్ బాబా ఆశ్రమం అని, అది మన తెలుగులో రాసింది. చూసారా ఇంత దూరం మనకి కాశీ వచ్చాక కూడా తెలుగులో రాసిందంటే మన తెలుగు ఎంత గ్రేటో. జై మహాకాల్. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. మనం పొద్దునే లేచి మణికంఠ ఘాట్ వెళ్దామని అయితే వచ్చేసాము. చలి అయితే బీభత్సంగా ఉంది భయ్య, అసలు చలి సరిగ్గా వేస్తుంది. మనకైతే మంకీ క్యాప్ కూడా లేదు కాబట్టి మనం చేతి గుడ్డ అయితే కట్టేసుకున్నాను నేను. సో మీకు ఫస్ట్ అయితే మణికంఠ ఘాట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదే మనకి వచ్చేసి మణికర్ణిక ఘాట్. ఇదంతా మనకి మణికర్ణిక ఘాట్. ఇక్కడ చూసారు ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడ ఖాళీగా ఉంది కానీ మన టెంపుల్కి వెళ్ళే లైన్ ఉంది కదా, అదైతే ఆల్రెడీ ఫుల్ క్రౌడ్ రష్ అయిపోయి ఉంది. సో మనకి 3 to 4 వచ్చేసి మంగళహారతి టైం కదా, సో ఫుల్ రష్ అయిపోయి ఉంది. నేను అక్కడ చూసి అమ్మో ఇక్కడ ఎంత రష్ ఉందంటే మనకి ఘాట్ దగ్గర ఇంకెంత రష్ ఉంటుంది అనుకున్నా, కానీ చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. ఇదిగోండి కోటలా ఇదంతా కనబడుతుంది కదా, ఇది చాలా హైట్ ఉంది, పురాతన ఉంది కదా, చాలా హైట్ ఉంది, బిలో ఉంది. ఇదంతా పెద్ద కోటలా ఉంది ఇది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూస్తాం. మనం ఇలా బయటికి వెళ్తుంటే మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదే నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్. ఇది వచ్చేసి దహన సంస్కారాలు అంటారు కదా, అవి జరిగే ప్లేస్ ఇదే. సో ఇక్కడ ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది నాకు దీన్ని చూడంగానే, వస్తారు కాలుస్తారు వెళ్తారు, వస్తారు కాలుస్తారు వెళ్తారు రిపీట్, వస్తారు కాలుస్తారు వెళ్తారు రిపీట్. ఇదే మనకు 24 hours అయితే రన్నింగ్ లో ఉండిద్ది. ఇదిగోండి మనం అయితే మణికర్ణిక ఘాట్లోకి స్నానానికి అయితే దిగిపోయాము. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, ఇంచుమించు గడ్డ కట్టడం దగ్గరలో ఉన్నట్టు ఉన్నాయి. సో స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మన గంగా స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి. దాని తర్వాత మనం అన్నపూర్ణాదేవి టెంపుల్ అండ్ విశాలాక్షి టెంపుల్ మూడు అయితే చూడాలి. కాకపోతే మనకి టెంపుల్లోకి ఫోన్ ఎలక్ట్రానిక్ గాజెట్స్ ఏమి ఎలా లేవు కాబట్టి మనం అయితే లాకర్లో పెట్టేసి వెళ్తాము. సో మీకు టెంపుల్ అయితే మాక్సిమం బయట నుంచి చూపిస్తాను, లోపల చూపించడానికి మనకి ఎలా లేదు. ఇదిగోండి ఇదే మన కాశీ విశ్వనాథ టెంపుల్. ఇది టెంపుల్ బయట నుంచి. సో మనం గేట్ నెంబర్ 4లోకి అయితే వెళ్తున్నాము. మన దర్శనాలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మనకి విశ్వనాథ టెంపుల్ అండ్ అన్నపూర్ణాదేవి టెంపుల్, విశాఖ టెంపుల్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మళ్ళీ మనం ఇప్పుడు కాశీ నుంచి విజయవాడ అయితే వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. వారణాసి రైల్వే స్టేషన్ చూపించలేదు కదా మనం, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం మన విశ్వనాథ టెంపుల్ గోపురం ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉంటాయి. ఇటు పక్క అటు పక్క మధ్యలో వచ్చే అశోక చక్రం అంటారు కదా, అది చాలా బాగుంది. రైల్వే స్టేషన్ అయితే ఒక పెద్ద కోటలాగే ఉంది. మనం అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే మనం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మనకైతే ఇప్పుడు ప్రయాగ్రాజ్ అండ్ కాశీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపు నుంచి మళ్ళీ మన ఆటో ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.